Hyderabad is the sixth largest city of our country. With the rising population and urbanization, the number of destitute and orphan children are also increasing. Gracious Paradise is a charitable organization in Hyderabad situated at Vanasthalipuram, which works towards the upliftment of such orphans and destitute children. More than 60 children are being taken care by Gracious Paradise. They are leading a comfortable life here. Every day after completing daily routine in the morning, they have their breakfast and soon begin study. Children from 5 to 15 age group are living here. They are provided with free food, shelter and education. Dedicated teachers help them to study. Similarly, dedicated cooks are there to prepare food for them. In regular intervals, health camps are organized here. Doctors do check up the children and prescribe medicine. People from different sections of life come occasionally and share their happiness with these children. They share their birthdays, anniversaries and special days with these children. Gracious Paradise doesn't confine its efforts to these children. It also plans to help deprived school-going children who are living in slums. It has planned to provide breakfast and lunch to such school-going children. The scheme launched on 12th December 2012, which will be regularized soon. There are many things to be done for the destitute and deprived children. This can only be possible if everybody come out voluntarily and graciously join their hands with us in every possible way. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు ఈ విధముగా మీ ముందు నిలబెట్టడానికి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు. ఈరోజు మరి దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అనేటువంటి విషయం గురించి మనము ధ్యానము చేద్దాము. దీని గురించి మరి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. మరి బైబిల్స్ ఉన్నటువంటి వారు తీసి చూడవలసిందిగా కోరుతున్నాను. ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి. ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి. చిన్న ప్రార్థన. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. ప్రభా, మరి నాయన ఎందుకు పనికిరాదు అని మరి నిషేధించినటువంటి రాయిని నీవు మూలకి తలరాతిగా నిలబెడతానని సెలవిస్తున్నటువంటి గొప్ప దేవ, వందనాలు తండ్రి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి కూడా నీ యొక్క నిండైనటువంటి దీవెనలు కుమ్మరించమని ఇప్పుడు వాక్యము ధ్యానం చేస్తూ ఉండగా ప్రభా, నేను కాదు మీరే నాతో ఉండి మాట్లాడవలసిందిగా మా ప్రభువుని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నటువంటి మాట, ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించరో అదే మూలకు తలరాయి. మామూలుగా మనం ఇల్లు కట్టేటప్పుడు ఎన్నో మెటీరియల్స్ తీసుకుని వస్తూ ఉంటారు. మరి దాంట్లో ఇల్లు వాళ్ళు కడుతున్నప్పుడు కనుక చూసుకుంటే మంచిగా ఉన్నటువంటి రాయినే తీసుకుని దాన్ని ఉపయోగించుకుంటూ కట్టుకుంటూ చక్కగా బిల్డింగ్ అంతా కూడా తయారు చేస్తూ ఉంటారు. మరి పగిలిపోయిన ఉన్నటువంటివి కానీ ముక్కలు అయిపోయినటువంటి కానీ తీసి అవతల పారవేస్తూ ఉంటారు. మరి ఎందుకు పనికిరాదనేసి వాటిని తీసి దూరంగా గెంటి వేస్తూ ఉంటారు, బయట పడవేస్తూ ఉంటారు. అట్లాంటి దాన్ని మరి ఎందుకు పనికిరానటువంటి ఆ యొక్క రాయిని కనుక అది దేవుని చేతిలో పడితే ఏమవుతుంది అని ఆయన చెప్తున్నారంటే, మూలకి ఒక తలరాయి కింద ఆయన నిలబెడతాననేసి చెప్తున్నారు. ఇది ఎట్లా కలుగుతుందంటే కేవలము దేవుని యొక్క మహిమ వల్ల మాత్రమే కలుగుతూ ఉంటుంది. దేవుని వల్ల మాత్రమే ఇది సాధ్యము. మనుషులకు మాత్రం ఇది ఏమీ అసలు సాధ్యము కానే కాదు. మనకి అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యము. మరి ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి బిడ్డలకి తెలియజేసేది ఏంటంటే, చాలామంది ఎంతో నిరాశతోటి, నిస్పృహతోటి, మరి బాధలతోటి, వ్యాధులతోటి, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ తోటి రకరకాలైనటువంటి బాధలతో ఉంటూ ఉన్నారు. అలాగే ఇంకా కనుక చూసుకుంటే ముఖ్యంగా
కొంతమంది బిడ్డల్ని తల్లిదండ్రులు ఎప్పుడు కూడా తిడుతూ ఉంటారు. నీకు చదువు లేదు, సంధ్య లేదు, ఏమీ లేదు, జ్ఞానం లేదు, నువ్వు దేనికి కూడా పనికిరావు అనేసి తిడుతూ ఉంటారు. రకరకాలైనటువంటి శాపనార్థాలు అన్నీ కూడా పెడుతూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏమంటారంటే, అయ్యో మా దగ్గర డబ్బు లేదు, ధనం లేదు, ఎట్లాగా ఏది ముట్టుకున్నా కూడా అది మట్టి అయిపోతుంది. కొంతమంది అంటారు కదా, మేము ఏదైనా ముట్టుకుంటే అది బంగారం అయిపోతుంది అని చెప్తూ ఉంటారు. కానీ ఇట్లాంటి కొంతమందికి ఏది ముట్టుకున్నా కూడా అది మట్టి అయిపోతుంది, నువ్వు అసలు దేనికి కూడా పనికిరావు, నువ్వు ఒక దరిద్రుడువు అనేసి చేదరించుకోవడం, అసహించుకోవడము, అసలు దగ్గరికి తీసుకొని వాళ్ళు ఓదార్చడం కానీ, ప్రేమించడం కానీ, వారికి మరి చక్కగా ఆత్మీయత అనుబంధాలు ఇవ్వడం కానీ జరగవు. మరి ఇట్లాంటి వారి కోసమే దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే మనమే ఎన్నో రకరకాలైనటువంటి మరి సాంప్రదాయాలు, అలవాట్లు, ఆచారాలు ఎన్నో మనమే కట్టుబాట్లన్నీ కూడా నిర్ణయించుకుంటూ ఉంటాం, నియమించేసుకుంటాం. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇలా చేయాలి, అలా చేయాలి అనేసి పెద్దవారు ఎన్నో చెప్తూ ఉంటారు. అయితే మరి వాటిల్లో ఏది నిజము, ఏది అసత్యము అన్నది గ్రహించుకొని మన యొక్క జీవితాలు ఎట్లా ఉన్నాయి అనేసి మనము చూడాలి. నిజమే, ఇంకా చీకటిలో ఉన్నావేమో, ఇంకా బందీ గృహంలోనే ఉన్నావేమో, మరి ఇంకా భయంకరమైనటువంటి వేదనలోనే ఉన్నావేమో. అయితే మరి యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు కనుక చూస్తే, ఆయన జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రము మనకి కనిపించింది. అంతేకాదు మరి ఇక్కడ కనుక చూసుకుంటే ఇంకా కొంతమంది గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్నటువంటి ప్రజలు గొప్ప వెలుగుని చూశారు అనేసి మత్తయి 4:16 మనకి కనిపిస్తుంది. గొప్ప వెలుగుని చూశారు. మన యొక్క హృదయంలో చీకటి ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా భయంకరంగానే ఉంటాయి. మన యొక్క హృదయము నిండా చీకటి నింపుకొని ఉన్నప్పుడు మనం ఏది చేసినా కూడా అది ఫలించదు. మనం ఏది ముట్టుకున్నా కూడా అది మరి పాడైపోతూనే ఉంటుంది. చదువు ఉండదు, మరి జ్ఞానము ఉండదు, మరి డబ్బు ఉండదు, అంతస్తులు ఉండవు, అందం ఉండదు, ఏమీ లేనటువంటి ఒక బికారిగా మనము మిగిలిపోతూ ఉంటాము. కానీ ఎప్పుడైతే మనము మన యొక్క ఆచారాలని, లేక మన యొక్క అలవాట్లని, మన యొక్క సంప్రదాయాలని తీసివేసి దేవుని దగ్గరికి వస్తామో అప్పుడే మన యొక్క హృదయము వెలిగించబడుతుంది. అంతేకాదు మనము దీవించబడతాము. హల్లెలూయా. మరి ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ కనుక చూసుకుంటే 12 సంవత్సరాల నుంచి భయంకరమైనటువంటి రక్తస్రావంతో బాధపడుతూ ఉంది. రక్తస్రావంతో ఆమె ఎంతగానో బాధపడుతూ ఉంది. మరి అట్లాంటి స్త్రీ, కడగా ఉన్నటువంటి స్త్రీ, ఎవరిని కూడా అసలు ముట్టుకోకూడదు, ఎవరిని కూడా అసలు ముట్టకూడదు, టచ్ చేయకూడదు, ఒంటరిగా కూర్చోవాలి, దూరంగా కూర్చోవాలి. కావలసిన మంచినీళ్ళు కావాలన్నా కూడా వేరే వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వాల్సిందే. మరి ఆమెను ముట్టుకున్నా కూడా వాళ్ళు కూడా అపవిత్రులైపోతూ ఉంటారు. ఆమె అపవిత్రురాలైనటువంటి స్త్రీగా చూస్తూ ఉండడం జరుగుతుంటుంది. మరి అట్లాంటి స్త్రీ, ఆమెకి 12 సంవత్సరాల నుంచి ఆ భయంకరమైనటువంటి రోగం చేత ఆమె శోధించబడుతూ ఉంటుంది. మరి అట్లాంటి శోధనలో ఉన్నటువంటి ఆ స్త్రీ ఒకసారి ఏమి జరిగిందంటే, యేసుక్రీస్తుని గూర్చినటువంటి సువార్త ఆమెకి వినడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది చెప్పుకున్నటువంటి మాటలు, యేసుక్రీస్తు అంట, యేసయ్య అంట, ఆయన మరి ఎన్నో మహత్కార్యాలు చేస్తూ ఉన్నాడు, ఆయన ముట్టగానే గుడ్డి వాళ్ళకి కన్నులు వచ్చేస్తున్నాయి, చక్కగా చూపు పొందుకుంటున్నారు, ఆయన ముట్టినప్పుడు మరి కుంటివాళ్ళు లేచి చక్కగా గంతులు వేసుకుంటూ నడుస్తూ ఉన్నారు, అదేవిధంగా ఊచ చేతులు ఉన్నటువంటి వాళ్ళకి చేతులు మంచిగా అయిపోతున్నాయి, పక్షవాయువు ఉన్నటువంటి వాళ్ళు ఆయన ముట్టి మంచిగా బాగు చేస్తూ ఉన్నాడు. అంతేకాదు భయంకరమైనటువంటి మరి రోగాలు, మరి భయంకరమైనటువంటి దెయ్యాల చేత పీడించబడుతున్నటువంటి వారి నుండి కూడా ఆయన ప్రజలకి విడుదల కలుగ చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే చనిపోయినటువంటి వారిని కూడా ఆయన అంటే లేచిస్తున్నారు. ఇవన్నీ విన్నటువంటి ఆ యొక్క స్త్రీ చాలా ఆలోచించి ఉంటుంది. ఎంతగా అంటే మరి ఈ యొక్క ఆచారాలు, ఈ యొక్క సాంప్రదాయాలు కనుక చూసుకుంటే, లేవీకాండము 15వ అధ్యాయంలో కనుక చూసుకుంటే మొత్తం ఆ యొక్క అధ్యాయంలో మరి కడగా ఉన్నటువంటి స్త్రీని గురించి అక్కడ వ్రాయడం జరిగింది.
ఒక స్త్రీ కడగా ఉన్నప్పుడు ముట్టుకుంటే అపవిత్రురాలైపోతుంది, మరి లేకపోతే ఆమెను అసలు ఇంట్లోకి కూడా రానివ్వనటువంటి పరిస్థితి, అంతటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆమె ఉంటూ ఉంది. మరి అట్లాంటి ఆ యొక్క అలవాట్లు, సాంప్రదాయాలు, ఆచారాలు ఇవన్నీ కూడా ఉన్నటువంటి అనుభవిస్తున్నటువంటి ఆ స్త్రీ ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఆమె తీసుకున్నటువంటి నిర్ణయము ఆమె యొక్క జీవితాన్ని మార్చివేసింది. హల్లెలూయా. మనము కూడా మరి అట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి. నేను ఎవరి కోసం జీవిస్తున్నాను, ఇతరుల కోసం జీవిస్తున్నానా, నా కోసం నేను జీవిస్తున్నానా అన్న ఆలోచన కావాలి. ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి ఆమె వెళ్ళి ఉండొచ్చు, ఎన్నో చూసుకుంటుకోవచ్చు, కానీ ఆమెకి ఎక్కడ కూడా అది మరి తగ్గలేదు. మరి అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె అపవిత్రురాలు, మరి ముట్టకూడదు, అయినా కూడా ఏం చేసిందనమాట, నేను ఏమైనా సరే యేసయ్య దగ్గరికి వెళతాను, యేసయ్యని నేను ముట్టుకుంటే నా యొక్క రోగము పోతుంది, ఆయన తప్పక నన్ను స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు అనేటువంటి గొప్ప విశ్వాసంతో ఆమె బయలుదేరి వెళ్ళింది. ఆమె కూర్చున్నటువంటి ప్రదేశంలోంచి ఇమ్మీడియట్గా లేచింది. మరి ఆమె ఎంతగానో నీరసంతో ఉంది. మరి కంటిన్యూస్గా 12 సంవత్సరాల నుంచి బ్లీడింగ్ అవుతున్నటువంటి ఆమెకి ఏ మాత్రము కూడా శక్తి లేదు. ఎంతో నీరసంతో వణుకుతూ ఆమె వెళ్ళింది. తన ఇల్లు దాటింది, తన యొక్క వీధి దాటింది. మరి మెయిన్ రోడ్డుకి ఎప్పుడైతే ఆమె వెళ్ళిందో అక్కడ చూసినటువంటి దృశ్యం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఉన్నారు. మరి ఆయన చుట్టూ కూడా ఎంతో మంది ప్రజలు ఆయన దగ్గర గుమిగూడి ఉన్నారు. ఆమె అనుకుంది కదా, మరి ఈ గుమిగూడినటువంటి జనములో నుంచి నేను ఆయన దగ్గరికి చేరుకోగలుగుతానా అని ఆలోచించింది. అయితే వారి సంగతి నాకెందుకు, నేను బాగుపడాలి, నేను రక్షించబడాలి, నాకు విడుదల కావాలి అనుకుని ఆమె ఏమి చేసిందంటే, మరి యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆమె ప్రయాణమై సాగింది, వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి ఆ గుంపుని అందరినీ కూడా అసలు ముట్టుకుంటేనే అపవిత్రత అంటుకుంటుంది అన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఆమె తన యొక్క 2 చేతుల్ని కూడా ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా తోసుకుంటూ, నెట్టుకుంటూ, గెంటుకుంటూ మరి యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆమె వెళ్ళడం జరిగింది. ప్రభు ముందుకి వెళ్ళడానికి ఆమెకి ధైర్యం చాలలేదు. కానీ ఆమె అనుకుందనమాట, ఏమైనా సరే కనీసము ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు, నేను మంచిగా అయిపోతానని చెప్పి వెంటనే వెనుక నుంచి ఆయన వస్త్రపు చెంగుని ముట్టుకుంది. హల్లెలూయా. వెంటనే అక్కడ గొప్ప అద్భుతం జరిగింది. 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి, బ్లీడింగ్తో బాధపడుతున్నటువంటి, రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆమె యొక్క రక్తధారలన్నీ కూడా ఆ క్షణంలోనే కట్టివేయడం జరిగింది, తగ్గిపోయింది, ఆమె మంచిగా అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఆ సంగతి తెలీదు, మామూలుగా అనుకుంటున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి సంగతి కనుక తెలుస్తుంటే మరి అందరూ ఏమంటారంటే, ఈమె అపవిత్రురాలు, ఈమె మమ్మల్ని ముట్టుకుంది, మేమంతా కూడా అపవిత్రం అయిపోయామని ఆమెను కొట్టవచ్చు, లేకపోతే రాళ్ళు వేసి చంపవచ్చు, లేకపోతే ఏదైనా కూడా ఆమెను శిక్షించేటువంటి అధికారము ఆ నాడు ఉంది. అయినా కూడా ఆమె దేనికి కూడా భయపడలేదు. నా ప్రభు నాకు ఉంటే చాలు, ఆయనే నన్ను స్వస్థపరుస్తాడు అనుకుంది, ముట్టింది, స్వస్థత పొందుకుంది. మరి ఎప్పుడైతే స్వస్థత పొందిందో ప్రభు వారికి తెలీదా? తెలుసు. కానీ అక్కడ ఉన్నటువంటి జనాంగానికి, మనకి తెలియడం కోసము ప్రభు ఎవరు నన్ను ముట్టుకుంది అని అడిగితే అక్కడ ఉన్నటువంటి శిష్యులు చెప్తా ఉన్నారు, అయ్యో దేవా, అయ్యో ప్రభా, ఇక్కడ నీ చుట్టూ అనేక మంది జనం ఉన్నారు, వాళ్ళలో అందరూ నీ మీద పడుతూనే ఉన్నారు, నీ మీదకి పడుతూనే ఉన్నారు అనేసి చెప్పినప్పుడు, కాదు, ఎవరో నన్ను ముట్టారు, నాలో నుంచి ప్రభావము వెళ్ళింది అని అన్నప్పుడు మరి ఆ యొక్క మాట విన్నటువంటి ఆ యొక్క స్త్రీ మరి ఎంతగానో వణుకుతూ వచ్చి ప్రభువు పాదాల చెంత వాలి, ప్రభువా నన్ను క్షమించు, నేనే ముట్టిందాన్ని అని అది చెప్పినప్పుడు మరి ప్రభు ఆమెతో చెప్పినటువంటి మాట, కుమారి భయపడకము. మత్తయి రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 22వ వచనంలో మనకి కనిపిస్తుంది, కుమారి ధైర్యముగా ఉండు, నేను నీకు తోడే ఉన్నాను, నీ యొక్క విశ్వాసమే నిన్ను రక్షించింది. ఆమె యొక్క విశ్వాసమే ఆమెని రక్షించింది. నిజమే, మన యొక్క విశ్వాసం ఎందులో ఉండాలంటే మన యొక్క చదువులో కాదు, మన యొక్క అందంలో కాదు, మన యొక్క జ్ఞానంలో కాదు, మన యొక్క అంతస్తులో కాదు, మన యొక్క ఉద్యోగంలో కాదు, మన ప్రభువునందు మన యొక్క విశ్వాసం ఉండాలి. మరి ఎప్పుడైతే ఆమె ఆ ప్రభువుని ముట్టిందో
మరి ఆమె రక్షణ పొందింది. ఆమెకి ఉన్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి రోగము తగ్గిపోయింది. ఆమె రక్షించబడింది. మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా, ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా చూస్తున్నటువంటి బిడ్డల్లో అనేక మంది అనేకమైనటువంటి సమస్యలతో ఉండొచ్చు. కానీ మరి బయటికి రావాలి అన్నా, ప్రార్థనకి వెళ్ళాలి అన్నా, అయ్యో పక్కవారు ఏమన్నా అనుకుంటారేమో, ఆ దేవుడిని నమ్ముకున్నారా, ఆ ప్రభువుని నమ్ముకున్నారని వాళ్ళు హేళన చేస్తారేమో అనేటువంటి భయంకరమైనటువంటి మరి పరిస్థితుల్లో కనుక ఉంటే ఒక్కసారి ఆలోచించండి. మీరు కష్టాల్లో ఉంటే మిమ్మల్ని వాళ్ళెవరూ వచ్చి ఉద్ధరించరు, వాళ్ళెవరూ వచ్చి మీకు సహాయం చేయరు. మీకు సహాయం చేసేవాడు ఆ యొక్క దేవాది దేవుడు. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి చీకటి, మన యొక్క హృదయంలో ఉన్నటువంటి అంధకారాన్ని మనము త్రోసివేసుకోవాలి. మన యొక్క అంధకారాన్ని మనం తీసివేసుకోవాలి. మన యొక్క హృదయాన్ని మనము వెలిగించుకోవాలి. మన యొక్క హృదయాన్ని మనం ఎట్లా వెలిగించుకోవాలి అంటే, మరి ఎట్లా వెలుగుతుంది? మీ దగ్గరికి వాక్యము వస్తూనే ఉంది. యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో కనుక చూసుకుంటే, మరి అక్కడ మనకి దేవుడు ఇచ్చినటువంటి వాక్యము ఒకటి చూడండి. ఆదియందు వాక్యమై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన వల్ల కలిగెను. కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. హల్లెలూయా. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. వాక్యము నీ దగ్గరికి వస్తుంది. వాక్యము ద్వారా నీ యొక్క హృదయాన్ని వెలిగించుకోవాలి. నీ యొక్క హృదయము చీకటిలో ఉన్నటువంటి నీ యొక్క హృదయాన్ని వాక్యము ద్వారా వెలిగించుకోవడం. ఎట్లా వాక్యం ద్వారా ఎట్లా వెలుగుతుంది? అనుదినము కూడా వాక్యము చదువు. వాక్యము చదవడం ద్వారా నీ యొక్క హృదయము వెలిగించబడుతూ ఉంటుంది. వాక్యము వినడం ద్వారా నీ యొక్క హృదయము వెలిగించబడుతూ ఉంటుంది. అంతేకాదు, మరి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడం ద్వారా నీ యొక్క జీవితము మారిపోతూ ఉంటుంది. నిన్ను ఎవరైతే అవమానపరుస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను హేళన చేస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను కించపరుస్తూ ఉన్నారో, మరి వాళ్ళు నిన్ను ఎంతో ప్రేమిస్తూ ఉంటారు. అంతేకాదు, మరి ప్రభు ఏమంటున్నాడు? మూలకు తలరాయి కింద నిన్ను నిలబెడతాననేసి వాగ్దానం ఇస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానము ఎప్పుడూ కూడా నెరవేరుతూనే ఉంటుంది. మరి ఆయన చెప్పినటువంటి మాటల్లో కానీ, ఆయన చెప్పినటువంటి వాక్యము ఒక్క అక్షరము కానీ, ఒక్క పొల్లు కానీ పోనే పోదు. ప్రతీది కూడా జరిగి తీరుతూనే ఉంటుంది. మా జీవితంలో కూడా అట్లాగే జరిగింది. నిజమే, ప్రతి వాళ్ళు కూడా ఎంతగానో అవమానించారు, ఎంతగానో హింసించారు, ఎంతగానో బాధించారు. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు ఎన్ని పొందుకున్నా కూడా మరి ఆ యొక్క దేవుని యొక్క పాదాలు చెంతనే ఉండి ఆయనను వేడుకొని ఆయనను ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన మాకు మంచి జీవితాన్ని అనుగ్రహించాడు. మరి మీరు కూడా అట్లాంటి జీవితాన్ని అనుగ్రహించాలి అనుకుంటే రండి, ఇప్పుడే దేవుని దగ్గరికి వచ్చి దేవుని యొక్క వాక్యంతో మీ యొక్క హృదయాల్ని వెలిగించుకోండి. నువ్వు ఏది పట్టినా కూడా మట్టే అని తిట్టినటువంటి వాళ్ళు అసలు సంగతి తెలియదు. నువ్వు పట్టింది మట్టే అయితే చాలా మంచిది. నువ్వు పట్టుకున్నది బంగారం అయిందనుకోండి, అది దేనికి కూడా పనికిరాదు. బంగారం పనికిరాదా అని అనొచ్చు. ఇప్పుడు పెద్ద డౌట్ రావచ్చు, ఇదేంటి ఇప్పుడు ఇలా చెప్తుంది అనేసి. ఒక ఆయన అట్లాగే ప్రార్థన చేశాడంట. ఏమని? నేను ఏది పట్టినా కూడా బంగారమే కావాలి, ఏది పట్టుకున్నా కూడా బంగారమే కావాలనేసి చాలా ప్రార్థన చేసేటప్పుడు దేవుడు వచ్చి నీకేం కావాలని అడిగితే నేను పట్టిందల్లా కూడా బంగారం కావాలనేసి ప్రార్థన చేస్తే ఓకే అని చెప్పేసి దేవుడు వెళ్ళిపోయాడు. మరి ఈయన ఇమీడియట్గా అనుకున్నాడు అనమాట, నేను మరి దేవుడు ఇచ్చానంటున్నాడు, మరి ఇది నిజమో కాదో అని చెప్పి ఆయన ఎక్కడ కూర్చున్నారు? తోటలో కూర్చుని ఉన్నాడు. తోటలో కూర్చుని ఒక బెంచి మీద కూర్చుని ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ బెంచిని ముట్టుకుంటే అది బంగారపు బెంచి కింద మారిపోయింది. చూసుకున్నాడు, అబ్బో చాలా బాగా అయిపోయింది అనుకున్నాడు. అటు ఇటు చూసి ఒక చెట్టును ముట్టుకున్నాడు. ఆ చెట్టు అంతా కూడా బంగారపు చెట్టుగా అయిపోయింది. దానికి ఉన్నటువంటి కాయలు, పండ్లు అన్నీ కూడా బంగారంతో మెరుస్తూ ఉన్నాయి. అది చూసి మరి ఇమ్మీడియట్గా తన యొక్క భార్యతోటి చెప్పాలని చెప్పేసి ఆయన లోపలికి వచ్చేస్తూ ఉన్నాడు అనమాట. లోపలికి వచ్చేస్తూ ఉండేటప్పటికి మరి గుమ్మంలోకి వచ్చేటప్పటికి తనకి ఉన్నటువంటి ఏకైక కుమారుడు 3 సంవత్సరాల కొడుకు మరి చిన్ని అడుగులు వేసుకుంటూ బుడుబుడు అడుగులు వేసుకుంటూ నాన్న అనుకుంటూ రాగానే ఆ పిల్లోడిని చూసి ఆయన పిల్లవాడిని ఎత్తుకున్నాడు. ఎత్తుకోగానే ఆ పిల్లోడు ఏమైపోయాడు?
బంగారం అయిపోయాడు. ఈయన కావాలనుకున్నది ప్రతిదీ కూడా బంగారం కావాలనుకున్నాడు, అది బంగారం అయిపోయాడు. పిల్లవాడు బంగారం అయిపోయాడు. వాడి నోట్లోంచి మాట లేదు, ఏమీ లేదు, బొమ్మ స్టాట్యూ అయిపోయాడు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఆయనకి మూర్ఛ వచ్చినంత పని అయి కింద పడిపోయాడు. ఇంకా గబగబా పక్కన ఉన్నటువంటి వాళ్ళు మంచినీళ్ళు తీసుకొస్తే ఆ నీళ్లు పట్టుకున్నాడు. నీళ్లు తాగుదాం అనుకుంటే గ్లాసు బంగారం అయిపోయింది, గ్లాసులో ఉన్న నీళ్లు బంగారం అయిపోయింది. ఆ బంగారం దేనికైనా పనికొస్తుందా? దేనికి పనికిరాదు. నీవు పట్టింది మట్టి అయితే ఒక్క విషయం గమనించుకుంటే మనకు వచ్చే బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? మట్టిలో నుంచే వస్తుంది. హల్లెలూయా. మనకు వచ్చే పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది? బంగారం మట్టిలో నుంచే వస్తుంది. మనకు వచ్చేటువంటి అన్ని ఖనిజాలు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? మట్టిలో నుంచే వస్తున్నాయి. ముట్టుకున్న ప్రతీది కూడా మట్టి అని నిన్ను హింసించినటువంటి వాళ్ళు, దూషించినటువంటి వాళ్ళు నిన్ను మెచ్చుకునేటువంటి రోజు రావాలి అంటే మరి దేవుడు ఎన్నో చక్కటి విషయాలు మనకి తెలియజేస్తూ ఉంటాడు. మనము ఎట్లా ఉండాలి, మనం ఏ విధంగా నడుచుకోవాలి, మన జీవితంలో ఉన్నటువంటివి ప్రతిదీ కూడా క్రమపద్ధతిలో జరగాలి అనుకుంటే మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి బయటికి రావాలి అనుకుంటే మనం తప్పనిసరిగా దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. మత్తయికి రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట ఉంది. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడుట శక్తియు చూపును గలవాడాయను. ఇక్కడ కనుక చూసుకుంటే ప్రభు దగ్గరికి ఒక అతన్ని తీసుకొచ్చారు. అతనికి ఒక రకమైనది కాదు, అన్ని రకాలైనటువంటివి ఉన్నాయి. ముఖ్యంగా అతని దగ్గర కనుక చూసుకుంటే అతడు దెయ్యము పట్టినటువంటి వాడు, రెండవది గుడ్డివాడు, మూడవది మూగవాడు. గుడ్డివాడు, మూగవాడు, దెయ్యము పట్టినటువంటి వాడు. అతడు ఏం చేస్తున్నాడో అతనికి తెలియనటువంటి పరిస్థితి, ఈ లోకాన్ని చూడలేనటువంటి పరిస్థితి, ఏమీ కూడా చెప్పలేనటువంటి మూగవాడు. అట్లాంటి భయంకరమైనటువంటి వ్యక్తిని యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు దేవుడు ఆయన మీద కనికరించి ఆయనని ముట్టినప్పుడు ఆ యొక్క అపవాది దెయ్యము అతన్ని విడిచి వెళ్ళిపోయింది. అంతేకాదు అతనికి కన్నులు తెరవబడ్డాయి. అతను మాట్లాడడానికి శక్తి పొందుకున్నాడు. ఎన్ని రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నా కూడా యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నిన్ను మూలకు తలరాయి కింద ఆయన నిలబెడుతూ ఉంటాడు. నీవు ఎంతసేపు కులాల గురించి, మతాల గురించి, ఇది ఎవరి కులము, ఎక్కడ కులము, ఎక్కడి నుంచో వచ్చినటువంటిది అనేటువంటి ఒక తప్పుడు అభిప్రాయంలో ఉన్నావేమో. ఇది మా కోసము కాదు, ఇది ఎవరి కోసమో వచ్చింది, దేనికి పనికిరానిటువంటి వాళ్ళ కోసమో వచ్చింది, తక్కువ కులాల వారికి వచ్చింది అన్నటువంటి సంప్రదాయాల్లో ఉన్నావేమో, కట్టుబాటుల్లో ఉన్నావేమో, సంఖ్యలతో ఉన్నావేమో. చీకటి హృదయంలో అంతా కూడా నింపుకొని నీకు నీవే ఎక్కడ లేనటువంటి భయంకరమైనటువంటి సంఖ్యలు వేసుకుని కూర్చుంటే నీ జీవితము ఏమీ కూడా మార్పు చెందదు. ఎప్పుడైతే హృదయము నీవు వాక్యము ద్వారా వెలిగించుకుంటావో, ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో, ఎప్పుడైతే నీ యొక్క బంధకాలని విడగొట్టుకుంటావో, ఆచారాలు చూసారా, ఇంతకుముందు చెప్పాను, 12 సంవత్సరాల నుంచి భయంకరమైనటువంటి రోగంతో ఉన్నటువంటి ఆమె నేను స్వస్థత పొందాలి, నేను రక్షించబడాలి అని దేవుని దగ్గరికి వచ్చింది. అట్లాగా బంధకాల నుంచి, అట్లాగే ప్రతి విధమైనటువంటి సాంప్రదాయం నుంచి వాటిని పక్కకు పెట్టి ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వస్తావో సమస్తాన్ని కూడా నీవు పొందుకుంటావు. నీ జీవితము మార్పు చెందుతుంది. నీవు ఒక వెలిగించబడ్డటువంటి హృదయముతోటి నీ యొక్క ముఖము ఎంతగానో ప్రకాశిస్తూ ఉంటుంది. నీవు ముట్టినది ప్రతిదీ కూడా ఫలించి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దేవుడు నిన్ను, నీ యొక్క కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటాడు. అంతేగాని ఎక్కడ ఉన్నది అక్కడే కూర్చుని ఉంటే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందంట, దానికి చలనం ఉండదు. అట్లాంటి పరిస్థితి మానివేసుకొని ఉన్న చోట నుంచి లేచి దేవుని దగ్గరికి వచ్చి నిండైనటువంటి దీవెనలు పొందుకోవాల్సిందిగా నేను ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి అందరికీ కూడా ఒక చిన్న మనవి. మేము అనేకమైనటువంటి గ్రామాల్లో పనిచేస్తూ ఉన్నాము. యొక్క గ్రామాల్లో పనిచేయటకు మాతో పాటు సహకరించడానికి, పనిచేయడానికి ఆసక్తి కలిగినటువంటి యువతీ యువకులు, భార్యాభర్తలు
రక్షణ పొందినటువంటి వారు వస్తే మరి మేము సిటీలో పనిచేయట్లేదు, సిటీకి 40-50 కిలోమీటర్ల దూరంలో మేము పనిచేస్తున్నాము. దున్నబడనటువంటి గ్రామాలు అనేకమైనటువంటి ఉన్నవి. ఆ యొక్క గ్రామాలలోకి వెళ్ళి ఆ యొక్క బీడు భూములని దున్నాలి, వాక్యము అనేటువంటి విత్తనాలు వెదజల్లాలి. రండి, మాతో పాటు సహకరించండి. మరి దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవిస్తాడు. మరి ఎవరైతే ఆసక్తి కలిగినటువంటి వారు ఉంటారో వారు మమ్మల్ని సంప్రదించండి. మేము వారికి కావలసినటువంటివి మరి అన్నీ కూడా మేము ఇవ్వడం జరుగుతుంటుంది. దేవుడు మాకు అనుగ్రహించిన ప్రకారము మేము మరి వారికి మాకు ఇచ్చినటువంటి దాంట్లో నుంచి మేము ఇవ్వడానికి ముందుకు వస్తున్నాము. మరి మాతో పాటు పనిచేయడానికి, మరి దేవుని యొక్క వాక్యాన్ని విత్తడానికి అనేక మంది మాకు అవసరము. కాబట్టి తప్పకుండా మరి ఆసక్తి ఉన్నటువంటి బిడ్డలు రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంది. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా ప్రభువా, మరి నాయన ఎవరైతే ఇంకా చీకటి హృదయంలో నింపుకుని చీకటి గదులలో ఉండి ప్రభువా మరి నాయన భయంకరమైనటువంటి ఆచారాలు, భయంకరమైనటువంటి సంఖ్యలతోటి బంధించబడి ఉన్నారో ప్రభువా మరి నాయన వారి దగ్గరికి ప్రభువా మరి నాయన ఈ యొక్క టీవీ ద్వారా వాక్యము వెళ్ళి ఆ చీకటి హృదయాన్ని వెలిగించి ప్రభువా మరి నాయన వారి యొక్క జీవితాలను వారు మార్చుకునేలాగున సహాయం దయచేయమని అడుగుతున్నా. అవును తండ్రి, 12 సంవత్సరాల నుంచి మరి రోగంతోటి బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ ఏ విధంగా అయితే లేచి నీ దగ్గరికి వచ్చినప్పుడు స్వస్థత పొందిందో అదేవిధంగా కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఇక్కట్లో, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, భయంకరమైనటువంటి అప్పుల పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రభువా మరి నాయన లేచి నీ దగ్గరికి వచ్చి నీ నుండి సమస్తాన్ని పొందుకునేటువంటి భాగ్యాన్ని దయచేయమని బిడ్డల పక్షాన ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.